కొబ్బరి ఆకు పప్పుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకున్నామండి. హిందూపుర ప్రాంతంలో అయితే దీన్ని కొబ్బరాకు అంటారు. వేరే ప్రాంతాల్లో ఏమంటారో తెలీదు. ఒక కట్ట తీసుకొని కొబ్బరాకును కడిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 2 టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు 5, ఉల్లిపాయలను ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయను తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కందిపప్పు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కొబ్బరాకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా సన్న మంట మీద కలుపుకున్న దాని తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు చూసుకొని తర్వాత మూత తీసేసి పప్పు గిత్తి తీసుకొని ఎనుపుకోవాలి. పప్పు గిత్తితో ఎనుపుకున్న దాని తర్వాత వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి ఉంచుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు చూసుకొని పప్పులోకి వేసుకొని కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.